వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సిఐటియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల పెద్ద చర్చి ఎదురుగా రైడర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేవీపీఎస్ జిల్లా నాయకులు పుల్ల నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేవీపీఎస్ జిల్లా నాయకులు ఏసురత్నం నాయకుడు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు క్రాంతి చైతన్య, ఏసుకృప మినిస్ట్రీస్ ఫౌండర్ బ్రదర్ అందనం సుధాకర్, క్రిస్టియన్ జేఏసీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి మన్నం జానయ్య, డివైఎఫ్ఐ పట్టణం కార్యదర్శి శివ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రిస్టియన్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయని, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఉండకూడదని వివిధ మత సంస్థలు దళితులను ఇబ్బంది పెడుతున్నాయని వారన్నారు. దళిత క్రిస్టియన్లకు శ్మశానాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోకుండా దళిత క్రిస్టియన్ అంటూ అంటరాని వారిగా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు సమాజంలో కులాలు లేవు, మతాలు లేవు, సమాజమంతా బాగుందని వారు అంటున్నారు. కానీ మేము దళితుల సమస్యలపైన సర్వే చేస్తే వివిధ సమస్యలను బయటకొచ్చాయని వారు అన్నారు. ఇప్పుడు సిక్కులకి ముస్లింలకి ఎస్సీ హోదా ఎలా వచ్చింది? త్రూ పార్లమెంటే వచ్చింది. సో ఇది కూడా త్రూ మనల్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? సో ముందు ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయండి. పార్లమెంట్ లో మనల్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ తీసుకున్న వాళ్ళేదో ఫస్ట్ వాళ్ళు తిరగాలి. ఆ ఎంపీలో ఆ ఎమ్మెల్యే ముందు వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పగలగాలి. ప్రాధాన్యత ఇవ్వాలని మా యొక్క అభిప్రాయం. తర్వాత ఇది అంతా కూడా ఫైనల్ గా జరిగింది అంటే బీసీలని అయ్యింది రిజర్వేషన్ తీసేద్దాం. మనం ఎంత శాతం ఉన్నామో అంత శాతం మంది కోర్టులలో, అంత శాతం మంది ఎగ్జిక్యూటివ్ గా, అంత శాతం మంది పార్లమెంట్ లో, అంత శాతం మంది ఎంటర్ప్రెన్యూర్స్ గా ఉన్న రోజు రిజర్వేషన్స్ అవసరం లేదు. రిప్రజెంట్ అయ్యామా లేదా అంటే రిప్రజెంట్ అయ్యింటేనే రిజర్వేషన్లు నిజంగా రాజ్యాంగబద్ధంగా అమలైనట్టు లెక్క. ఎక్కడ రిప్రజెంట్ అయ్యాం? సుప్రీంకోర్టు జడ్జిలలో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు? పార్లమెంట్ లో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు? రూపాయలు ఉన్న చెంచాలు. వాళ్ళు నిజంగా మనల్ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు? వాళ్ళు మన రిప్రజెంటేటివ్స్ కాదు, అది మన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. ఈ కులాల నుంచి పోయిన ఐఏఎస్ ఎంతమంది మళ్ళీ మన కులాల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఎంతమంది మన కోసం పోరాడుతున్నారు? రిజర్వేషన్స్ వచ్చిందని కేవలం ఒక గుర్తో లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ అనుకున్న రోజులు ఈ పోరాటం ఇలానే ఉంటుంది. రిజర్వేషన్స్ అనేది మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవడం కోసం వాడే ఒక ఆయుధం. దాని యొక్క అంతిమ లక్ష్యము మనం ఎంతున్నామో అంత అన్ని రంగాల్లో రిప్రజెంట్ చేసుకోగలగడమే దాని యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి తప్ప ఇది ఒక వృత్తి పోరాటం కాకూడదు. సో అంటే ఇవన్నీ ఇప్పుడు మనం గమనిస్తే ఇది అంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న శిక్ష అనేది మనకు తెలుస్తుంది. నార్త్ ఇండియాలో ముస్లింల పేరుతోటి బీసీలను పోలరైజ్ చేయడమే దాని యొక్క అంశం అయితే, సౌత్ ఇండియాలో అది ఫలించడం లేదని మనకు అర్థమవుతుంది. మొన్న పాచిపోయింది లడ్డు గురించి చేసిన ఏదో అయిపోతుందని చెప్పి చేశారు, లడ్డు పాచిపోయింది. ఇప్పుడు మిగిలిన క్రిస్టియన్స్, సౌత్ ఇండియాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు ముస్లింల కంటే కంపారిటివ్ గా పర్సెంటేజ్ వైజ్. సో ఇప్పుడు కేవలం క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తూ నార్త్ ఇండియాలో ఏదైతే ముస్లింల మీద జరిగిందో అదే దాడులు ఇక్కడ క్రిస్టియన్స్ చేస్తూ మళ్ళీ దీనిలో బీసీలని పోలరైజ్ చేయడము, తద్వారా వాళ్ళు తద్వారా వాళ్ళు గద్దెక్కడం తప్ప ఇది ఒక పొలిటికల్ మోటివ్ తప్ప దీంట్లో రాష్ట్రం నాశనం అయిపోయినా కూడా పోనీ అనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఈరోజు మూవ్ అవుతున్నప్పుడు మనం కలిసి కట్టుగా పోరాడగలిగితే తప్ప ఇది ఈ సమస్యకు పరిష్కారం. ఈ యొక్క రిజర్వేషన్ హోదాలు అనగా సబ్సిడీలు కానీ గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహాలు కానీ ఉండవు అని చెప్పింది. ఎవరు చెప్పారు? రాష్ట్రపతి ఆఫీసు నుండి వచ్చింది. ఆ రాష్ట్రపతి ఆఫీస్ నుండి వచ్చిన సర్క్యులర్ దాని మినిమం వ్యాలిడిటీ ఒక 6 months లేదా ఒక 1 year, లేకపోతే దానికి ఒక కాల పరిమితి ఉంది. అది పార్లమెంటు ఎగువ దిగువ సభల యొక్క రాజ్యసభ లోక్సభ యొక్క తీర్మానం కాదు, కేవలం ఒక రాష్ట్రపతి ఆఫీస్ నుండి వచ్చినటువంటి ఒక సర్క్యులర్ నోటు మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది. అది సాంఘిక సంక్షేమ శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమని 1998 మేము అంటారు. ఏదైనా కానీ క్రైస్తవానికి సంబంధించిన ఒక క్యాలెండర్ కానీ, ఒక సిలువ కానీ, ఒక వాక్యం కానీ, ఒక బైబిల్ కానీ, మరి ఏదైనా ఆ ఇంట్లో ఒక ఆనవాలు కనిపిస్తే ఇమీడియట్ గా వారికి ఎస్సీ స్టేటస్ అనేది బ్యాన్ చేయొచ్చు లేదా సస్పెండ్ చేయొచ్చు అన్నటువంటి ఒక సర్క్యులర్ ఉంది. అది
కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన సర్క్యులర్ మాత్రమే. మరి ఇన్ని రోజులు క్రైస్తవ సమాజం ఏం చేస్తున్నట్టు? ఆ సిక్కులకు కూడా ఒకప్పుడు ఇలాగనే చేశారు, బౌద్ధులకు కూడా ఒకప్పుడు ఇలాగే చేస్తే వారందరూ కూడా పోరాడి సాధించుకున్నారు. నెహ్రూ గారు చెప్పినట్టు నిద్రపోతున్న సింహాలు ఎవరు అంటే క్రైస్తవులే. ఎందుకంటే ప్రతిదానికి మనం తప్పించుకోవడానికి సాగేందంటే మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.